నందనాపురం అనే గ్రామంలోని వేదనంద అనే స్వామీజీ ఉండేవాడు. ఆ ఊరి వాళ్ళందరికీ ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికే వెళ్ళేవారు. ఒక రోజున స్వామీజీ దగ్గరికి రాము అనే యువకుడు వచ్చి, అయ్యా, నాకు కోపం చాలా ఎక్కువ, మాటలు కటువుగా ఉంటాయి, అందరితోనే పోట్లాడుతున్నాను, ఇంట్లో వాళ్ళే కాదు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నన్ను ద్వేషిస్తున్నారు, నన్నేం చేయమంటారు అంటూ దండం పెడుతూ ఏడుస్తూ అడిగాడు. అప్పుడు స్వామీజీ, నీ కోపం తగ్గాలి అంటే నీ మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఒక ముసలి పులి ఉంది. దానికి నేను పంపించానని చెబితే అది నిన్నేమీ చెయ్యదు, వెళ్ళి తెచ్చుకో అని చెప్పాడు. ఆ మరుసటి రోజే రాము ఆ అడవికి బయలుదేరాడు. ఆ దట్టమైన అడవిలో రాము చాలా సమయం నడుస్తూనే ఉన్నాడు. ఎంత నడిచినా రాముకి ఆ పులి ఉన్న ప్రదేశం కనిపించలేదు. కొంతసేపటికి ఆ పులి ఉన్న ప్రదేశం రాముకి కనిపించింది. ఆ పులి చాలా నీరసంగా బక్క చిక్కి ఒక పక్కన పడుకొని ఉంది. రాము పులి దగ్గరికి వెళ్ళి స్వామీజీ పేరు చెబుతాడు. పులికి అన్ని వివరాలు చెబుతూ, నాకు నీ గోరుతో చాలా అవసరం ఉంది అని వివరంగా చెప్తాడు. దానితో పులి ఏమీ చెయ్యదు. కానీ రాముతోని ఇలా అంటుంది, నాకు వయసైపోయింది కాబట్టి నేను వేటాడలేకపోతున్నాను. నువ్వు నాకు రోజు ఆహారం తెచ్చి పెడితే నీకు నా గోరు ఇస్తాను అని చెబుతుంది. రాము పులి పరిస్థితి అర్థం చేసుకొని, సరే, నేను నీకు రోజు ఆహారం తెచ్చి పెడతాను అని చెబుతాడు. రాము అక్కడ నుండి కొంత దూరం వెళ్తాడు. ఆ పక్కనే ఒక కొలను కనిపిస్తుంది. రాము వెంటనే వెళ్ళి అక్కడ ఉన్న ఆకులతోని ఒక గిన్నెలా చేసి అందులో నీళ్లను తీసుకొని పులి దగ్గరికి వెళ్తాడు. పులి దగ్గరికి వెళ్ళి రాము ఆ నీళ్లను పెడతాడు. పులి ఎంతో దాహంతో ఆ నీళ్లని తాగేస్తుంది. రాము పులిని చూసి చాలా జాలిపడతాడు. దానికి ప్రతిరోజు చేపలు, మాంసము అలా ఏదో ఒక ఆహారం తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. రాము పులి పరిస్థితి చూసి జాలిపడుతూ దానికి మరింత దగ్గరవుతాడు. దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. పులి కూడా రాముతోని, నేనేదో ఒక రోజున చనిపోతాను, అప్పుడు నా గోరు తీసుకొని వెళ్ళు అని చెప్తుంది. ఇలా కొంతకాలం ఉండగా పులికి అనారోగ్యం చేసి చాలా నీరసిస్తుంది. అది ఒక రోజున చనిపోయి పడి ఉంటుంది. రాము దాని పరిస్థితి చూసి చాలా ఏడుస్తాడు. రాముకి పులి చాలా దగ్గర అవడంతో పులి చనిపోవడాన్ని తట్టుకోలేకపోతాడు. రాము ఎంతో బాధతో మళ్ళీ స్వామీజీ దగ్గరికి వస్తాడు. ఎంతో బాధతో స్వామీజీకి అక్కడ జరిగిన విషయాలన్నీ చెబుతాడు. అప్పుడు స్వామీజీ, ఒక జంతువు చనిపోయిందని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కదా, అదే సానుభూతి. అదే సానుభూతిని, ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు రాము. మనసులోని ప్రేమ, జాలి ఉంటే సరిపోదు, అది నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద చూపించాలి. అప్పుడే వాళ్ళకది అర్థమవుతుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ప్రేమ, జాలి చూపించు, అప్పుడే నీ కోపం తగ్గుతుంది అని స్వామీజీ చెప్తాడు. స్వామీజీకి రాము దండం పెట్టి అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరుతాడు. రాము అప్పటి నుంచి ప్రశాంతంగా, సౌమ్యంగా ఉండడం మొదలు పెడతాడు. అంతేకాదు, చుట్టూ ఉన్న వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని వాళ్ళతోని సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకుంటాడు. రాము అందరికీ చాలా సన్నిహితుడవుతాడు. అక్కడి నుండి రాము జీవితం చాలా సంతోషంగా మొదలవుతుంది.